మేమిప్పుడు తుని రైల్వే స్టేషన్లో ఉన్నాం. పూరి వెళ్తున్నాం. ట్రైన్ నెంబర్ 17480 తిరుపతి నుంచి పూరి వెళ్తుంది. అలా ఉంటదేమో అని అనుకున్నాం, కానీ ఇలా ఉంది ఖాళీగా. ఇప్పుడైతే మనం పలాస దగ్గర ఉన్నాం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, వెళ్ళిపోవాలి ఇప్పుడు. ట్రైన్ అయితే మనకి ఖాళీగానే ఉంది. మనమైతే పూరి రీచ్ అయిపోయాం. టైం 2:33. ఎర్లీగానే వచ్చాం, కొంచెం చాలా ఎర్లీగా వచ్చాం టైం కన్నా. వెల్కమ్ టు పూరి రైల్వే స్టేషన్ ఫైనల్లీ. సో బయటకు వెళ్ళిపోదాం. స్టేషన్ బయటికి వచ్చి చూడాలి ఇప్పుడు. బయట ఆటో కానీ బస్ కానీ ఏదో ఏముంటే అవి చూసి టెంపుల్ వరకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటకు వచ్చాం. బయట రాగానే ఆటో మేము మాట్లాడాం. ఆటో అయితే రూమ్ దగ్గర డ్రాప్ చేశాడు. చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాం. ఫైనల్గా రూమ్ కూడా చెక్ ఇన్ చేసాం. మాకైతే 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. రూమ్ చెక్ ఇన్ చేసిన తర్వాత మాకు చాలా ఆకలిగా ఉందని చెప్పి తినడానికి బయటకు వచ్చాం. వెజ్ థాలీ 80 రూపాయలు అంట, వెజ్ బిర్యానీ 120 అంట. సో మేము 2 వెజ్ థాలీ, 1 వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం. చూడాలి ఎలా ఉందో టేస్ట్. చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ తింటే ఎలా ఉంటుందో మాకు తెలీదు. లెట్స్ సీ. బాగాలేదంట. వాళ్ళ వెజ్ థాలీ బాగానే ఉంది. నాకు వెజ్ బిర్యానీ చెప్పుకున్నా టేస్ట్ ఎలా ఉందంటే వావ్ వరస్ట్. ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత గుడికి వెళ్తున్నాము. ఆటో ఎక్కాము ఇప్పుడే. జై జగన్నాథ్. మేమైతే టెంపుల్ లోపలికి రావడం జరిగింది. ఇప్పుడే పైన జెండా కూడా మార్చడం జరిగింది. క్రౌడ్ అయితే బయట చాలా ఉంది. టెంపుల్ లోపలికి మొబైల్స్ అలౌ లేదు. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 4 అవర్స్ టైం పట్టింది మాకు. ఇక్కడ కాజల్ బాగా ఫేమస్ అనుకుంటా. ఇక్కడ అన్ని కాజలు అమ్ముతున్నారు బాగా ఎక్కువ, చూస్తున్నారు కదా. మేమైతే పన్నీర్ చాప్ అంటే ఇది పార్సల్ చేసుకున్నాం. ఆనియన్ అంట ఇది ఒకటి పార్సల్ చేసుకున్నాం. ఇది వెజ్ నూడిల్స్ ఇది ఒకటి పార్సల్ చేసుకున్నాం. రూమ్ తీసుకెళ్తున్నాం. చూడాలి టేస్ట్ ఎలా ఉందో. అక్కడ తినేసిన తర్వాత చెప్తాం. అక్కడ పార్సల్ చేయించి మేము రూమ్ తీసుకొచ్చి టేస్ట్ చేస్తున్నాం. ఎలా ఉన్నాయో చూడాలి ఇప్పుడు. వెయిట్ తినేసి చెప్తాం. చాలా బాగుంది. బాగుంది. నేను మధ్యాహ్నం తిన్న బిర్యానీ కన్నా ఇది 100% బెటర్. ఈ 3 కలిపి 20 రూపీస్కి వచ్చాయి మాకు. వెజ్ బిర్యానీ 120. మన సెకండ్ ఐటమ్ న్యూడిల్స్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అస్సలు బాగాలేదు బ్రో. బాలే. టుడే డే 2. ఇప్పుడు మనం రూమ్ చెక్అవుట్ చేసేసి గోల్డెన్ బీచ్ చూసుకొని, గ్రీన్ ఫ్లాగ్ బీచ్ కూడా చూసుకొని, పూరి నుంచి డైరెక్ట్ మనం కోనార్క్ టెంపుల్కి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో చూద్దాం ఏం జరగబోతుందో అక్కడ. మనమైతే రూమ్ చెక్అవుట్ చేసి ఇప్పుడు మనం గోల్డెన్ బీచ్కి వచ్చాం. సో ఇక్కడ క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఇక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నీ చేద్దాం. సోషల్ మీడియాలో చూపించినంత పెద్ద వైబ్ ఏం లేదు ఇక్కడ. జస్ట్ నార్మల్గానే ఉంది. గోల్డెన్ బీచ్ నుంచి బస్ స్టాండ్కి జస్ట్ 3 km. 3 kmకి వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 100, 150 అడుగుతున్నారు. చాలా అంటే చాలా మొత్తం లూట్ చేస్తున్నారు. చాలా కష్టపడి 50 రూపాయలు మాట్లాడుతున్నారు. ఫైనల్గా కోనార్క్ వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కేసాం. కానీ మాకు సీట్స్ అయితే దొరకలేదు. చాలా రష్ ఉంది. చాలా రష్ ఉంది. గాలి వేయట్లేదు. 34 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి ఇప్పుడు మనం. అలానే నించోవాలి. పూరిలో బస్సు ఇంకా 1 అవర్ అయింది. స్టిల్ మేము ఇంకా బస్సులోనే ఉన్నాం. ఇంకా మాకు 10 km ఉంది రీచ్ అవ్వడానికి. సో మాకు పూరి నుంచి కోనార్క్ బస్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. కానీ మాకు సీట్లు అయితే దొరకలేదు. అన్నగడికి అయితే సీట్ దొరికింది. హ్యాపీగా కూర్చొని ఫోన్ గెలుపుకుంటున్నాడు. ఫైనల్గా అయితే మనం బస్ దిగేసి మనం కోనార్క్కి దిగగానే మనకు ఆపోజిట్లో గల్లీ ఉంటుంది. అటు నుంచి మనం ట్రావెల్ చేసుకుంటూ జస్ట్ 300 మీటర్స్ ఉంటుంది. అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. చూద్దాం.
హలో, మాకు ఇది 50 రూపీస్కి దొరుకుతుంది, సెల్ఫీ స్టాండ్ అంట. చూస్తున్నాం ఎలా ఉందని బేరం ఆడుతున్నాం. మొత్తానికి మేమైతే ఇక్కడ సెల్ఫీ స్టిక్ కొనడం జరిగింది. 250కి కొన్నాం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, కానీ ఎన్ని రోజులు వస్తుందో తెలీదు మా చేతిలో. మనం లోపలికి వెళ్ళాలంటే మనకి టికెట్ కావాలి. సో క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. సో మనం ఇన్స్టెడ్ మనం టికెట్ కౌంటర్లో నిలబడకుండా మనం ఆన్లైన్ నుంచి బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆన్లైన్ నుంచి బుక్ చేసుకుని లోపలికి వెళ్తున్నాను. ఆన్లైన్ టికెట్ నుంచి ఇది వే. ఒకవేళ మీరు కౌంటర్ నుంచి తీసుకుంటే అటు నుంచి వెళ్ళాలి. ఈ ఆఫ్లైన్లో టికెట్ తీసుకున్న వాళ్ళ లైన్ ఇది, ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళ లైన్ ఇది. చాలా ఖాళీగా ఉంది. మనకి అటు నుంచి ఎంట్రన్స్, ఇది మనకి ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి ఇలా రాగానే మనకి మ్యాప్, మనకి ఇక్కడ ఫైనల్గా అయితే మనం సన్ టెంపుల్ లోపలికి వచ్చాం. కానీ ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా. మేము ఒడిస్సా వచ్చినప్పటి నుంచి మా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్. ఎక్కడికి వెళ్ళినా అదే డిసప్పాయింట్మెంట్. సో ఇక్కడ మేము ఒక యూట్యూబర్ సజెషన్ చూసుకొని మేము డీలక్స్ హోటల్కి వచ్చాం. వెజ్ పులావ్ సజెస్ట్ చేసాడు అతను. సో మేము కూడా వెజ్ పులావ్ ఆర్డర్ చేసాం. చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఫైనల్గా అయితే వెజ్ పులావ్ ఆర్డర్ పెట్టాం. ఆర్డర్ పెట్టిన తర్వాత మేము చేసిన మంచి పని ఏంటంటే ఒకటే ఆర్డర్ పెట్టాం టేస్ట్ చేద్దామని. ఒకటి ఆర్డర్ పెట్టగానే టేస్ట్ అయితే ఫస్ట్ టేస్ట్ చేసింది మావాడే. అడగండి రివ్యూ. అసలు బాగాలేదు, అలా తినాలని తినేసాము, వేస్ట్ చేయకూడదు. తర్వాత పన్నీర్ బటర్ ఆర్డర్ పెట్టాం. కర్రీ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ పెట్టాం విత్ 10 రోటీస్. అదైతే బాగా ఉంది, చాలా బాగుంది. కర్రీ కూడా సూపర్ ఉంది. ఫైనల్గా అయితే భువనేశ్వర్కి బస్సు ఎక్కేసాం. మాకైతే సీట్ దొరికింది ఈసారి. చలో భువనేశ్వర్. ఖాళీగా ఉంది బస్సు అయితే. బస్సు అయితే దిగేసాం. టెంపుల్ దగ్గర రీచ్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ వాక్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళక చూద్దాం. లింగరాజు టెంపుల్ కూడా అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనం టెంపుల్ నుంచి డైరెక్ట్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి పోదాం. పోయిన తర్వాత మనకి ట్రైన్ 8:45 PM ఉంది డైరెక్ట్ అనకాపల్లి. చలో. టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి స్పెషల్ ట్రైన్ బుక్ చేసాం. అదేమో ఇప్పుడు 5 hours డిలే. ఏం చేయాలి అప్పటి వరకు? ఇక్కడే కూర్చున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చూడాలో తెలియట్లేదు. దగ్గరలో కూడా ఏం లేవు చూసేది. స్పెషల్ ట్రైన్స్ నమ్మొద్దు. మా ట్రైన్ వచ్చేసి 7 hours డిలే ఉంది. సో మేము దగ్గరలో ఉన్న ఒక థియేటర్కి వచ్చి కేరళ స్టోరీస్ 2 హిందీలో థియేటర్ అయితే చాలా బాగుంది. లోపల చాలా బాగా నచ్చింది. ఇది సీటింగ్ కూడా బాగుంది. ఇది సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. ఇక్కడ 7 hours కాస్త 8 hours అయింది ఇప్పుడు డిలే. మా మూవీ కూడా అయిపోయింది. 8 hours డిలే తర్వాత వచ్చింది మా ట్రైన్. ఇప్పుడు ఫైనల్గా మనం అయితే అనకాపల్లి రీచ్ అయిపోయాం. ఆఫ్టర్ 8 hours డిలే.